20 ఏళ్ల కిందట అంటే 2000 సంవత్సరంలో నిర్మాత ఏఎం రత్నం చాలా ధీమాగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అదే ఏడాది విజయ్ జ్యోతిక జంటగా నటించిన తమిళ్లో తీసిన ఖుషి కోలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాభాలతో పాటు బయర్స్లో బ్రాండ్ వాల్యూ అమాంతం రెట్టింపయ్యాయి. ఖుషీని ఒరిజినల్ దానికన్నా మెరుగ్గా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్ పేరు తప్ప మరొకటి లేదు. ఆ ఒక్క కారణంతోనే ఎస్జి సూర్య తనకు రాని భాషలో రీమేక్కు ఓకే అన్నారు. అప్పటికే తొలి ప్రేమ, సుస్వాగతం సినిమాలతో పవన్కు అభిమానుల నుంచే కాక యూత్లో చాలా క్రేజ్ వచ్చింది. ఖుషీకి పవన్ కన్నా బెస్ట్ ఆప్షన్ దర్శక నిర్మాతలకు ఇంకెవరూ కనిపించలేదు. అప్పటికే వరుసగా 5 హిట్లతో పవన్ డిమాండ్ మామూలుగా లేదు. గోకులంలో సీత మొదలుకొని బద్రీ దాకా అన్ని 100 రోజుల మూవీస్. మినిమం గ్యారంటీ స్టేజ్ నుంచి ప్రాఫిట్ ష్యూర్ హీరోగా మారాడు పవన్. నిజానికి ఖుషి తమిళ వర్షన్ రిలీజ్ కంటే ముందే పవన్తో సినిమా మొదలుపెట్టారు రత్నం. 1999 డిసెంబర్ 31న చెప్పాలని ఉంది పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి సీన్గా తీసింది ఇంటర్వెల్లో వచ్చే నటుడు సీనే. ఆ తర్వాత కొన్ని పోస్టర్లు కూడా వదిలారు. కానీ బయటికి రాని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆలువుగా విజయ్ ఖుషి తమిళ్లో రిలీజ్ అయిపోవటం, అది పెద్ద హిట్ కావటం చకచకా జరిగిపోయాయి. కొంత గ్యాప్ తర్వాత బద్రీ షూటింగ్ టైంలో పవన్ దగ్గరకు ఏఎం రత్నం వచ్చి ఖుషి రీమేక్ ప్రతిపాదన తీసుకురాగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా స్పెషల్ షో వేసుకొని మరీ చూశారు. పిచ్చగా నచ్చింది. విజయ్ని ఇమిటేట్ చేయకూడదు, తన స్టైల్లోనే సిద్ధు పాత్ర ఉండాలి. ప్రతి కాలేజ్ స్టూడెంటు తనలోనే వారిని చూసుకోవాలి. అప్పుడే ఇది హిట్ అవుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాతకు తమిళ్లో వచ్చిన డబ్బులు తెలుగులో పోవటం ఖాయం. ఎందుకంటే బడ్జెట్ అప్పటికే భారీగా డిసైడ్ అయిపోయింది. ఇక టీంను సెట్ చేసే విషయానికి వస్తే క్యూట్ బ్యూటీగా ఉన్న భూమిక హీరోయిన్గా ఓకే అయింది. సంగీత దర్శకుడిగా పీక్స్లో ఉన్న మణిశర్మను తీసుకున్నారు. చిరంజీవికి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన మణిశర్మ పవన్కి సైతం తిరుగులేని ఆడియో ఇవ్వాలని అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. సుప్రసిద్ధ ఛాయాగ్రహులు పిసి శ్రీరామ్ను తెచ్చేసరికి ఖుషీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక లవ్ స్టోరీకి ఇలాంటి సెటప్పా? రత్నం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. పవన్ అప్పటికే 2 రీమేక్ హిట్స్ అందుకున్నప్పటికీ వాటి ఖర్చు చాలా తక్కువ. కానీ ఖుషీ పేపర్ను భయపెట్టే రేంజ్లో డబ్బు డిమాండ్ చేస్తుంది. అయినా చరిత్ర తిరగరాయాలంటే ధైర్యం చేయక తప్పదు అని రత్నం సంకల్పం కార్యరూపం దాల్చింది. పక్కా ప్లానింగ్తో ఆలస్యం లేకుండా షూటింగ్ చకచకా జరిగిపోయింది. దీని తాలూకా అప్డేట్స్ తెలుసుకొని మీడియా వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇంత ఫాస్ట్గా పవన్ లాంటి హీరోతో ఖుషీని పూర్తి చేయటం గురించి అంతా మాట్లాడుకున్నారు. ఇక ఆడియో విషయానికి వస్తే మంచి ముహూర్తం చూసుకొని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో క్యాసెట్లు, సీడీలు విడుదల చేశారు. వీటిని అమ్మే షాపుల దగ్గర జాతర మొదలైంది. విపరీతమైన అమ్మకాలు, రిపీట్ ఆర్డర్లతో ఆదిత్య యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పెట్టిన పెట్టుబడి వారంలోపే వచ్చేసింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. ఈ పరిణామాలు రిలీజ్కు ముందు ఖుషీ మీద అంచనాలను అంతకంతకు పెంచుతూ పోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి రత్నంపై ఒత్తిడి, తమకే సినిమా అమ్మమని ఎవరెవరి నుంచో ఫోన్లు వస్తున్నాయి. వచ్చిపోయే వాళ్లతో ఆఫీస్ కిక్కిరిసిపోతుంది. అడ్వాన్స్గా చెక్కులు ఇస్తే నమ్మరనే అనుమానంతో కొందరు పంపిణీదారులు ఏకంగా క్యాష్ సూట్ కేసులతో వస్తున్నారు. ఈ తాకిడిని మేనేజ్ చేయడం అంత అనుభవం ఉన్న ఏఎం రత్నం వల్ల కూడా కావటం లేదు. అప్పటికప్పుడు సినిమాను అమ్మేసినా రెట్టింపు సొమ్ము వస్తుంది. కానీ ఖుషీ మీద ఆయన నమ్మకం వేరు, లెక్కలు వేరు. అది ఎందుకో రుజువు చేసే రోజు రానే వచ్చేసింది. ఏప్రిల్ 26, 2001 పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున ఖుషీ థియేటర్లలో అడుగుపెట్టింది. చిరంజీవి తమ్ముడి నుండి పవర్ స్టార్ అనే బ్రాండ్కు అప్పుడే షిఫ్ట్ కావడంతో ఓపెనింగ్స్లోనే బీభత్సం మొదలైంది. మొదటి రోజు జనాల రద్దీ సినిమాలకు మామూలే కాబట్టి బయ్యళ్ల దృష్టి టాక్ మీదే ఉంది. బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. టీడీఎస్ సౌండ్ సిస్టమ్ అప్పటికే మొదలైంది. కేకలు, ఈలలతో లోపల ఏం జరుగుతుందో బయట టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రీమియర్లకు ఇది అంతా మామూలే కదా అని నిట్టూర్చిన వాళ్ళు ఉన్నారు. ఆట మొదలై 2.5 గంటలు కావస్తున్నా జనం ఇంకా బయటకు రాలేదు. ఇంత పెద్ద సినిమా అని నిడివి గురించి తెలియని వాళ్ళు నోళ్లు నొక్కుకోవడం మొదలుపెట్టారు. పాటలు, ఫైట్లు వచ్చినప్పుడు వాటి తాలూకా సౌండ్ వైబ్రేషన్స్, ఫ్యాన్స్ అల్లరి ఆ షో మిస్ అయిన వాళ్ల కళ్ళు కుదురుగా ఉండనివ్వటం లేదు. మొత్తానికి 3 గంటలు సినిమా అయిపోయింది. పెద్ద కోలాహలంతో అరుచుకుంటూ అభిమానులు బయటకు వస్తున్నారు. థియేటర్లు బయట ఇంటర్వ్యూలు. అప్పట్లో ఐమాక్స్ బయట యూట్యూబ్ ఛానల్స్, మైక్స్ లేవు. అప్పటికప్పుడు ఆన్లైన్లో రివ్యూలు పెట్టాలన్న హడావుడితో వచ్చే మీడియాలు లేవు. ఉన్నదల్లా సామాన్య ప్రేక్షకులే. ఇక ఏంటి బాస్, ఎలా ఉంది? తొలి ప్రేమ కన్నా బాగుందా? బద్రీని మించి ఉందా?
పవర్ స్టార్ ఎలా చేశాడు? 100 రోజులు ఆడుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలు షో చూసిన ఆనందం కళ్ల నిండా నింపుకొని వస్తున్న అభిమానులకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరు సమాధానం చెప్పటం లేదు. నిజానికి వాళ్లకు వర్ణించేందుకు మాటలు చాలడం లేదు. ఎంతో చెప్పాలని ఉంది, కానీ ఏదో అడ్డుపడుతుంది. తమ హీరోని ఎలా చూడాలనుకున్నారు, అంతకు పదింతలు తెర మీద చూసిన సంతోషాన్ని పంచుకోవాలని ఉంది, కానీ దానికి సరిపడా పాండిత్యం వాళ్ళ దగ్గర లేకపోవడంతో గట్టిగా అరిచి మరీ రెస్పాన్స్ వ్యక్తపరిచారు. అప్పటికే వాళ్ల మధ్య కూర్చొని సినిమా చూసిన కొందరు జర్నలిస్టులకు అర్థమైపోయింది, ఇంకో 3-4 నెలల పాటు క్రమం తప్పకుండా ఖుషీ రికార్డుల వార్తలతో పత్రిక నిండిపోతుంది అని. పవన్ స్టిల్ ఫోటోలు లేనిదే మ్యాగజైన్లు అమ్ముడుపోవడం కాని పని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అస్సలు తెలుగురాని ఓ తమిళ దర్శకుడు పవర్ స్టార్ అనే ఆ ఫైర్ స్టేషన్తో చేసిన మాయాజాలం తాలూకు ప్రభావం ఇది. ఇంకేముంది, రికార్డుల వేట మొదలైపోయింది. ప్రతి చోట రికార్డుల ఊచకోత మొదలైంది. టికెట్లు దొరికితే పవనే ఇంటికి వచ్చినంత ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఖుషీ రిలీజ్ అయినా థియేటర్ దగ్గర కుర్రాళ్ల తాకిడి మామూలుగా లేదు. కాలేజీకి అని ఇంటి నుండి బయలుదేరిన యువత నేరుగా ఖుషీ హాల్ దగ్గరకు వెళ్లిపోయి టికెట్ల కోసం పాకెట్ మనీ మొత్తం కర్పూరమైపోవటం లెక్క చేయటం లేదు. బ్లాక్ టికెట్ల బ్యాచ్లకు దసరా, రంజాన్, క్రిస్మస్ 3 పండుగలు ఒకేసారి వచ్చినంత రేంజ్లో ఖుషీ డబ్బులు కుమ్మరిచ్చింది. థియేటర్ ఓనర్స్ ఫోన్ కాల్స్ భరించలేక ల్యాండ్ లైన్ వైరు తీసేసి పక్కన పారేశారు. వాళ్ళైనా ఒత్తిడిని ఎంతకని తట్టుకుంటారు పాపం. సండే లేదు, మండే లేదు, రోజు ఏదైనా షో ఎప్పుడైనా మొదటి రోజు వేసిన ఎక్స్ట్రా కుర్చీలు 50 రోజులు దాటినా తీసే అవసరం పడలేదు. టికెట్లు చింపే వాళ్లతో ఫ్యాన్స్కు దోస్తీ కుదిరింది. వారంలో 2-3 సార్లు ఖుషీని చూస్తూ ఉంటే ఆ మాత్రం స్నేహం కుదరడంలో ఆశ్చర్యమేముంది? అలా 50-100 సిల్వర్ జూబ్లీని ఖుషీ చెప్పుకోలేనంత ఈజీగా దాటేసింది. చరిత్రలో తనకు హెడ్డింగ్ పెట్టేసుకుంది. పవన్ ఇందులో ఒదిగిపోయిన తీరు మళ్లీ ఇంకా ఏ సినిమాలో ఈ స్థాయిలో కనిపించలేదు అనడంలో అతిశయోక్తి కాదు. అన్నీ మన మధ్య ఉంటున్న పాత్రలా, ఒకడు తప్ప అసలు ఎవరికీ నెగిటివ్ ఫీలింగ్స్ లేని మనుషుల్లా అనిపించే ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యారు కాబట్టి ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని మాస్టర్ పీస్ గా ఖుషీని నిలబెట్టారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు ఎస్జే సూర్య గురించి చెప్పుకోవాలి. ఒక మామూలు ప్రేమ కథను ఇంత ఎంటర్టైనింగ్ గా ఎలా చెప్పాడు అని ఇతర దర్శకులు సైతం ఖుషీని ఒక రిఫరెన్స్ గా చూసుకున్నారు అంటే ఇందులో ఉన్న సీన్స్ గొప్పతనం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. హీరో ఇంట్రడక్షన్ లో పవన్ ఫైట్, బుజ్జి ఇంట్రడక్షన్, సిద్ధు మధులు మొదటిసారి కలుసుకున్న గుడి సన్నివేశం, సిద్ధు తన అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి చూస్తూ మధు ఉడికిపోవటం, రోడ్డు మీద కుర్ర రౌడీ బ్యాచ్ ను కర్రతో క్లాస్ పీకటం, ఒకటా రెండా ఇలా ఎస్జే సూర్య ఎలా ఆలోచించాడా అని సామాన్య ప్రేక్షకుడు కూడా అబ్బురుపట్టాడు. అంటే దానిని బట్టి చెప్పొచ్చు అతని ప్రతిభ ఏ స్థాయిలో ఉందో. 10 నిమిషాలకు పైగా 2-3 పొడి మాటలతోనే సిద్ధు మధుల మధ్య నడుము గురించి వచ్చే గొడవ సీనుకు మంత్రముగ్ధులు కాని వాళ్ళు లేరు. ఇలా ఎలా ఆలోచిస్తారా అని సూర్య గురించి మాట్లాడుకున్న డైరెక్టర్స్ని లెక్కబెట్టడం కష్టమే. ఇక మణిశర్మ, పిసి శ్రీరాముల మాయాజాలం గురించి చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఒక పూర్తి హిందీ పాటను హీరో పరిచయం గీతంగా పెట్టడం అదే మొదటిసారి. ఇప్పటి తరానికి అవగాహన లేని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటను న్యూ జనరేషన్కు తగ్గట్టు రీమిక్స్ చేసి పదే టేప్ రికార్డులో ఆ పాట మారుమోగిపోయేలా చేయటం అంత సులభం కాదు. ఆటో ఎక్కినా, టీ తాగే దగ్గర నిలబడినా అన్ని స్పీకర్లలోనూ అమ్మాయి సన్నగా అరనవ్వే విసరగా అనే పాటే వినిపించేది. గజ్జ గల్లుమన్నదిరో సాంగ్కు అభిమానుల ఉత్సాహం తట్టుకోలేక చాలా చోట్ల కుర్చీలు విరిగిపోయాయి. చెలియా చెలియా చిరుకోపమా, ప్రేమంటే సులువు కాదురా పాటలు చాలా కాలం మెలోడీ లవర్స్ వాక్మ్యాన్లలో రీల్ అరిగిపోయేదాకా రిపీట్ మోడ్లో తిరుగుతూనే ఉన్నాయి. మణిశర్మ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ లిస్టులో చేయటం కష్టమే కానీ టాప్ ప్లేస్ లో ఏది పోటీ పడినా ఖుషీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దూసుకు వస్తుంది. ఇక ఇండియా ఫైనెస్ట్ కెమెరామ్యాన్లలో ఒకరైన పిసి శ్రీరామ్ ఫ్రేమ్స్ గురించి చెప్పుకుంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. కోల్కతా బ్యాక్డ్రాప్ ని, కాలేజీ సెటప్ ని, లొకేషన్ ఏది ఉన్నా సీన్స్ లోని ఫ్రెష్నెస్ ని ఒడిసి పట్టుకుని తన కళ్లతో చూపించిన తీరు సింప్లీ మార్వెలస్. అయితే ఏదో పవన్ ఉన్నాడని ఇది ఆడలేదు. ప్రేక్షకులను ఆడించే కంటెంట్లో పవన్ సరితూగాడు కాబట్టి ఖుషీ బ్లాక్ బస్టర్ అయింది. దానికి మిగిలిన నటీనటుల మద్దతు, సాంకేతిక వర్గ నైపుణ్యం ఇవన్నీ తోడై ఖుషీకి సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిలిపాయి. పవన్ కళ్యాణ్ ఇంకో 25 సినిమాలు చేసినా ఖుషీ రికార్డులని గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదులు బద్దలు కొట్టినా ఖుషీ ప్లేస్ ని రీప్లేస్ చేసే మరొక సినిమాను తీసుకోవటం సాక్షాత్తు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణుడికి కూడా సాధ్యం కాదేమో. ఇక ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికి కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2002 డిసెంబర్ 31 నుంచి ఖుషీ 4K వర్షన్ను థియేటర్స్లో విడుదల చేశారు. ఇక జనవరి 1వ తేదీన మాత్రమే కాకుండా 2వ తేదీన కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక టోటల్ గా 3 రోజుల్లో మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే, సినిమా వచ్చి 20 ఏళ్లైనా కూడా అందులోని సన్నివేశాలు, పాటలు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ మర్చిపోరు. ఈ జనరేషన్ వారిని కూడా ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అలాంటి సినిమాను మళ్లీ విడుదల చేసినా కూడా అదే స్థాయిలో క్రేజ్ అందుకోవటం విశేషం. నిర్మాత ఏఎం రత్నం ఖుషీ సినిమాను గతంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు జల్సా సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా అప్డేట్ చేసి సినిమాను కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ థియేటర్లలోనే విడుదల చేయటం జరిగింది. ఖుషీ సినిమా మళ్లీ విడుదలైనా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవటం విశేషం. కొత్తగా వచ్చిన సినిమాలతో పోటీ పడుతూ కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇక న్యూ ఇయర్ ముందు రోజు విడుదలైన ఈ సినిమా ఆ రోజు 3.62 కోట్లను అందుకోగా, రెండవ రోజు 1.52 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక మూడవ రోజు అంటే సోమవారం రోజు 54 కలెక్షన్లు రావడం విశేషం. ఖుషీ రిలీజ్ 3 రోజుల కలెక్షన్స్ ఏరియాలో వారీగా ఈ విధంగా ఉన్నాయి. నైజాం ఏరియాలో ఈ సినిమా 2.48 కోట్లను అందుకోగా, సీడెడ్ 70 లక్షలను సొంతం చేసుకుంది. ఇక ఏపీలో అయితే 2.49 కోట్లు వచ్చాయి. దీంతో ఏపీ, తెలంగాణలో టోటల్గా 5.68 కోట్లు వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 58 లక్షలు రాగా, ఓవర్సీస్లో 27 లక్షలను అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అసలు ఖుషీ సినిమా అయితే ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమా గత రిలీజ్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. కొత్త సినిమాలో ఈ రోజులలో పాజిటివ్ టాక్ అందుకున్నా కూడా రెండవ రోజుకి కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. కానీ 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖుషీ సినిమా మాత్రం 3 రోజుల్లో 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక ఇంతకు ముందు జల్సా, పోకిరి రికార్డులను కూడా బ్రేక్ చేసి రిలీజ్ ట్రెండ్ లో అయితే ఖుషీ సినిమా నెంబర్ 1గా నిలిచింది.